गणपति कुंभवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः स्वाहा। ओं गणानान्त्वा गणपति कुंभवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः स्वाहा। ओं गणानान्त्वा गणपति कुंभवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः स्वाहा। ओं श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवर्ध सर्वजनमेव शमानय स्वाहा स्वाहा। ओं श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवर्ध सर्वजनमेव शमानय स्वाहा स्वाहा। ओं श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवर्ध सर्वजनमेव शमानय स्वाहा। शत्रुवो विनिहतः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण रक्षस्व माम्। శ్రీ రుక్మిణీ సత్యభామాదేవి వేణుగోపాల స్వామి వారి దేవస్థానం, శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములలో నవరాత్రి ఉత్సవములు 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు 10 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించబడతాయి. ఈ నిర్వహణ హరిదుర్గానాగేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో జరపబడుతూ ఉంటుంది. ఉదయం నుండి సాయంకాలం వరకు పూజలు జరుపుతూ ఉంటారు. ఏ పూజకు ఆ పూజ ప్రసాద వితరణ కూడా జరుగుతూ ఉంటుంది. ఉదయం పూట ప్రాతకాల పూజలో సహస్రనామం, అమ్మవారికి సహస్రనామం చేస్తూ ఉంటారు. మధ్యాహ్నం పూట అమ్మవారికి సహస్రనామంతో పాటుగా ప్రసాద వితరణ కూడా జరుగుతూ ఉంటుంది. సాయంకాలం సహస్రనామం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఈ విధంగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా 10 రోజుల పాటు జరపబడుతూ ఉంటుంది. దుర్గాష్టమి, మహర్నవమి రోజులలో 2 దేవస్థానములలో సేవ జరుగుతూ ఉంటుంది. ఆ సేవకు వివిధములైనటువంటి భక్తులు వివిధ ప్రాంతముల నుండి వచ్చి ఆ సేవలలో పాల్గొని తరించి ఎంతో సంతోషంతో పెడుతూ ఉంటారు. దసరా రోజున ఉదయం పూట తమలపాకు పూజ జరుగుతూ ఉంటుంది. ఆ తమలపాకు పూజను అనేక మంది భక్తులు వచ్చి తాము ఎంతో సంతోషంతో జరుపుకొని తమ కోరికలు తీర్చుకొని పెడుతూ ఉంటారు. ఆ రోజు సాయంకాలం శమీ పూజ జరుగుతూ ఉంటుంది. శమయతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని. రాముని అర్జునుని యొక్క కోరికలు తీర్చినటువంటిది శమీ వృక్షం. శమయతే పాపం. ఈ శమీ వృక్షము పాపాన్ని నశింపచేస్తుంది. శత్రువుల్ని నశింపచేసేటువంటిది శమీ వృక్షం. అందుకని రాముడు, అర్జునుడు ఈ శమీ పూజను చేసి ఎంతో పెద్ద పెద్ద విజయాల్ని సాధించినటువంటి వాళ్ళు అయ్యారు. అందువలన శమీ పూజ కోసమని చెప్పి ఆయుధ పూజని, సరస్వతీ పూజని ఆ రోజు చేస్తూ ఉంటారు. శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానములలో శమీ పూజ సాయంకాలం పూట ఎంతో ఘనంగా జరపబడుతూ ఉంటుంది. అనేక భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించి తరిస్తూ ఉంటారు.